హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఉత్తరప్రదేశ్ లో ఒక తల్లి తన కొడుకుని 22 ఏళ్ల కొడుకునే చంపించేసింది. అది కూడా అంటే తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి అది కొడుకు తెలిసిందని చెప్పేసి చంపేయడం చూస్తున్నాం. సో ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా కూడా దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. మరి ఈ ఘటనలో అసలు ఏం జరిగింది, ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? క్రైమ్ బై ఉమెన్ అనేది ఇండియాలో మెల్లగా పెరుగుతూ ఉంది. ఇంకా నాకు తెలిసి ఇది ఇంకా రాబోయే కాలంలో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరిగే కొద్దీ స్త్రీలు పబ్లిక్ స్పేస్లోకి రావడం, వివిధ ఉద్యోగాల్లో రాజకీయాల్లో స్త్రీల ప్రజెన్స్ పెరగడంతో పాటు స్త్రీలు చేసే హింస కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అసెప్ట్ చేసుకుంటారు లైఫ్లో. సో అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి రావడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు బతకడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అలాగా జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా ఓవరాల్ వైలెన్స్లో 90% హత్యలు కానీ 90% క్రైము మగవాళ్ళే చేస్తున్నారు ఇండియాలో. ఓన్లీ 10% మాత్రం ఉమెన్ చేస్తున్నారు. కాకపోతే ఇది మెల్లగా పెరుగుతుంది ఒకటి. రెండోది, మగవాడు ఒక భర్త భార్యను చంపితే అది పెద్ద న్యూస్ కాదు, నార్మలైజ్ అయిపోయింది మనకు. భర్త భార్యను చంపడం అంటే ఓకే లైట్ తీసుకుని పోతాం. లేదు భార్య భర్తను చంపిందంట అంటే మనకి న్యూస్. సో అందువల్ల ఇది ఎక్కువగా కనబడతా ఉంటుంది. కానీ మన డేటా ఎప్పుడైనా కూడా మనకు కనబడేదే నిజమని నమ్మలేము, డేటా చూడాలి. డేటా చూసుకున్నప్పుడు నేను చాలాసార్లు డీటెయిల్గా కూడా చెప్పాను. సో 10% క్రైమ్స్ మాత్రమే విమెన్ చేస్తున్నారు, మిగతా మగవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళు క్రైమ్స్ వెనక కూడా ఉమెన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్, కోడల్ని చంపే వెనక అత్త ఉండొచ్చు, ఆడబడుచు ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఓవరాల్గా అయితే వైలెన్స్, క్రైమ్స్ స్త్రీల మీద ఎక్కువ జరుగుతున్నాయి. బట్ స్త్రీలు చేసే వైలెన్స్ కూడా ఈ మధ్య విత్ ఇన్ ద స్త్రీల వైలెన్స్ డేటా కానీ మనం 10 ఏళ్ల డేటా చూస్తే పెరుగుతూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో అలాగా ఈ మధ్య కాలంలో ఏంటంటే తల్లులు తమ బిడ్డల్ని చంపేస్తున్నారు. వేరే ప్రధాన కారణం అయితే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల. ఆ మధ్య కూడా మనం నల్గొండ అనుకుంటా దాని మీద చెప్పాము స్టోరీ కూడా. ఒక కూతుర్ని చంపేసి ఆ కూతుర్ని చేతబడి చేసి చంపేసినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చి చేసింది తల్లి. ఎందుకంటే తండ్రి అంతకుముందు భర్తను కూడా చంపేసింది. భర్త పక్షవాతంతో అంటే యంగ్ కుర్రాడితో అఫైర్ పెట్టుకునింది. భర్తకు తెలిసాడని భర్తను చంపేసింది. ఆ విషయం ఎవరికి కూడా తెలియదు. ఆయన నేచురల్గానే ఆల్రెడీ ఆయన పక్షవాతం చనిపోయాడు అనుకున్నారు. ఆ తర్వాత టీనేజ్ కూతురికి తెలిసిందని కూతుర్ని తీసుకెళ్ళి చంపేసి ఒక చేతబడి చేసినట్టుగా నటించి చేసింది. ఫస్ట్ చేతబడి అనుకున్నారు, తర్వాత బయటకు వచ్చింది. ఇలాగా అనేక సార్లు బిడ్డలను చంపేయడం, భర్తను చంపేయడం. ఆ మధ్య కూడా పెరుగన్నంలో విషం ఇచ్చి 2 బిడ్డలను చంపేసింది తల్లి. ఎందుకంటే తన చిన్నప్పటి క్లాస్మేట్ 10th క్లాస్మేట్ మళ్ళీ పరిచయం అయ్యి అతనితో అఫైర్ స్టార్ట్ అయింది. సో అలాగా ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ఒక ఘోరమైన సంఘటన. ఇది ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. ఈ అబ్బాయి పేరు ప్రదీప్, 22 ఏళ్ళు. ఇతను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ వచ్చి పనిచేసుకుంటున్నాడు. దీపావళికి అమ్మని చూద్దామని దీపావళికి ఇంటికి వెళ్ళాడు. అదే అతను చేసిన తప్పు. సో అతనికి ఏమీ తెలీదు, అమ్మ అక్కడ ఏమేమి చేస్తుంది ఏమి తెలియదు. ఆమె ఏంటంటే ఆమె పేరు మమతాదేవి. ఆమె సింగిల్గా ఉంది, తండ్రి లేడు. భర్త అంటే ఆమెకి భర్త లేడు, ఈ అబ్బాయికి తండ్రి లేడు. సో ఆమెకి అక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు, రిషి కతియార్ అబ్బాయి. ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్ ఇవన్నీ ఎక్కువ మనకు తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యోగి ఎన్కౌంటర్ పేరుతో చాలా మందిని చంపినప్పటికి కూడా అక్కడ ఫుల్గా గ్యాంగ్స్ అనేవి బాగా ఆపరేట్ అవుతుంటాయి. అలాగా రిషి కతియార్ అని ఒక గ్యాంగ్స్టర్ తమ్ముడు మయాంక్ కతియార్ అనే వాడితో ఈమె అఫైర్ పెట్టుకుంది. సో ఈ అబ్బాయి వెళ్ళినప్పుడు ఈ అఫైర్లు ఇవన్నీ అతనికి కంటపడ్డాయి. వీళ్ళు అమ్మ వాళ్ళతో కూడా కలిసి ఎంజాయ్ చేయడం అవన్నీ చూసే అతనికి కోపం వచ్చింది, బాధేసింది. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అది ఇదని. అంటే చాలామంది పిల్లలు ఏంటంటే తండ్రులు చేస్తే వాళ్ళకి పెద్ద విచిత్రంగా ఉండదు, కానీ తల్లులు అఫైర్లు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మన పితృస్వామిక సమాజంలో మగవాడు ఎంతమందితో అఫైర్లు పెట్టుకున్నా మనం వాళ్ళని నీచంగా చూడం. అంటే సెక్సువాలిటీ అనేది మగవాళ్ళ హక్కుగా ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆడవాళ్ళ సెక్సువాలిటీ మాత్రం మగవాళ్ళ కంట్రోల్లో ఉండాలని అనుకుంటారు. సో ఈ ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది. సో పిల్లలు చాలాసార్లు ఆ మధ్య కూడా ఒక తల్లిని చంపేసిన పిల్లలను కూడా మనం ఒకసారి చూసాం కాకినాడలో. తన బాబాయ్తో కలిసి 2 ఆడపిల్లలు వాళ్ళ అమ్మని చంపేశారు. దానికి కారణం ఏంటంటే ఆమె వేరే వాడితో అఫైర్ పెట్టుకుందని. సో అలాగా ఈ అబ్బాయి కూడా గొడవ పడ్డాడు.
నువ్వు ఎట్లా అఫేర్ పెట్టుకుంటావు అది. దాంతో ఆమెకు కాలింది. సో ఆమె ఎలాగో వీడిని చంపేయాలని డిసైడ్ అయినాక ఆమె ఇంకొక ఖతర్నాక్ ప్లాన్, మేబీ ఆ గ్యాంగ్స్టర్ ఇచ్చాడేమో, ఈ అబ్బాయి పేరుతో ఒక 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించి వీడిని చంపేసి రోడ్ యాక్సిడెంట్కి చేస్తే ఆ డబ్బులు కూడా వస్తాయి కదా పనిలో పని అన్నట్టుగా ఆమె ప్లాన్ చేసింది. సో ఒక దెబ్బకు 2 పెట్టెల్లాగా వీడి బెడదబోతుంది. వీడు నన్ను కంట్రోల్ చేయడానికి అన్న కోపం ఉంది ఆమెకి. సో బెడదబోతుంది, రెండోది డబ్బులు కూడా వస్తాయి కదా అన్న ప్లాన్తో ఏం చేశారంటే ముందుగా ఇన్సూరెన్స్ చేసి 40 లక్షలకి, తర్వాత ఈమె ఏదో మొత్తానికి ప్రెజర్ చేసి వాళ్ళతో ఒకసారి నువ్వు వెళ్ళిరా మాట్లాడు, నువ్వు డాబాకి వెళ్ళరా అని మొత్తానికి ఆ ప్రెజర్ చేస్తే ఈ అబ్బాయి ఈ ఇద్దరి అన్నదమ్ములతో కలిసి ఒక డాబాకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే అతను పట్టుకొని చంపేసి రోడ్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఇన్సూరెన్స్కి అప్లై చేశారు. సో అయితే జనాల్లో అక్కడ డెడ్ బాడీ ఉండడం జనాలు చూసి పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి చూస్తే ఇది ఎవరో కొట్టినారు అనేది వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్ లాగా కనిపించలేదు వాళ్ళకి. దాంతో అతని పోస్ట్ మార్టం అంతా చూస్తే గాయాలు అవన్నీ బయటకు వచ్చాయి. దాంతో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం విచారించారు, సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. ఇవన్నీ చూసుకున్నాక వీళ్ళు హస్తం ఉంది అన్న అర్థమైంది. సో అప్పుడు వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈమెకు సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈమె వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం, సో ఈ అబ్బాయి దాన్ని వ్యతిరేకించడంతో వీడిని వదిలించుకుందామని ఇదైంది. నిజానికి ఆమె చంపుండాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయి ఆల్రెడీ ఆమెతో ఏమి లేడు. సో కానీ మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది, ఈ అబ్బాయి ఏమన్నా ఆమెను బెదిరించాడా లేదు తెలీదు. సో మొత్తానికి ఆమె కొడుకు అయినా తనకి అడ్డొస్తున్నప్పుడు, తన ఆనందానికి తన సుఖానికి అడ్డొస్తున్నాడు అన్న ఒక యాంగిల్లో ఆమెను డామినేట్ చేసింది. మనం బయట ఉండి ఒక కన్న తల్లిలు ఎలా ఉంటారా, ఎందుకంటే మనకి తల్లి మాతృత్వం, తల్లి అనేదాన్ని మనకు ఓని మన మైండ్ల మీద రుద్దుతారు. అమ్మతనం, అమ్మ అమ్మ అనే పాటలు ఇవన్నీ. అమ్మలు కూడా మనుషులు. సో అమ్మలకి కోరికలు ఉంటాయి. అమ్మలు ఒక పర్సన్గా చూసినప్పుడు వాళ్ళ సెక్సువాలిటీ, వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రిక్షన్ వస్తుంది. సో మగవాళ్ళల్లో కూడా చేంజ్ రావాలి. స్త్రీలు వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఏలు పెట్టి వాళ్ళని కెలిగితే వాళ్ళు క్రైమ్ లేక వస్తారు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఇట్లా ఇప్పుడు ఆమె సాధించింది ఏం లేదు. ఫైనల్గా ఆమె జైలుకి వెళ్ళాలి, తను కోరిక ఏం నెరవేరదు, ఇన్సూరెన్స్ అమౌంట్ రాదు. ఆమె కూడా ఏంటంటే చాలామంది మూర్ఖత్వం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఏదో ఊహించుకుంటారు, వెబ్ సిరీస్ చూసో సినిమాలు చూసో ఇంత ఈజీగా చేసేది. సినిమాలు అంటే దొరకడు. 100 మందిని చంపిన బాలకృష్ణ ఎప్పుడు పోలీసులకు దొరకడు. కానీ ఇక్కడ లైఫ్లో అలా ఉండదు కదా. ఇవాళ ఈజీగా దొరికిపోతారు. మళ్ళీ ఇప్పుడు మేబీ గ్యాంగ్స్టర్లు కాబట్టి వాళ్ళు బయటపడచ్చు. ఎప్పుడైనా కూడా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే విక్టిమ్ వైపు స్ట్రాంగ్గా ఉండి కేసుని గట్టిగా ఫైట్ చేస్తే తప్ప కేసులు నిలబడు. అందుకని ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే దొరుకుతామని అందరికీ తెలుసు. ఒకవేళ వాడికి డెలిబరేట్గా అనుకోకపోయినా ఎస్కేప్ అవ్వాలని అనేక ప్లాన్లు వేసినా ఎక్కడో మైండ్లో దొరుకుతామని తెలుసు. వాళ్ళు తెలిసిన ఎందుకు చేస్తారంటే ఈ సిస్టమ్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. డబ్బు, పలుకుబడి, కులము ఇవి ఉంటే మనం వాటి నుంచి బయటపడచ్చు అనే ఒక ధీమా ఉంటుంది. కాబట్టి అది జరుగుతూ కూడా ఉంది. కాబట్టి ఇలాంటివి పునరావృతం అవుతూ ఉన్నాయన్నమాట. ఇది ఈ బ్రాడర్ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.